ఇందులో నిజం ఎంత? నిజానికి అసలు ఐరోపా సమాజం ఎటువైపు వెళ్తుంది అని కనుక మనం పరిశీలించినట్టయితే కనుక వాళ్ళు హిందూ ధర్మానికి, అంటే హిందూ ధర్మంలోకి మారిపోతున్నారు పూర్తిగా నేను అనలే, కానీ హిందూ ధర్మం యొక్క నమ్మకాల వైపు మాత్రం ఐరోపా సమాజం ప్రయాణిస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ విషయం నేను ఎలాగా అనేది నేను గణాంకాలతో సహా మీకు ఈ వీడియో చివరిలో చెప్తాను. సో చివరి వరకు చూడండి. సో అసలు ముందు ఇది మనం ఐరోపాలో క్రైస్తవానికి సంబంధించి లేదా పాశ్చాత్య దేశాల్లో క్రైస్తవానికి సంబంధించిన వ్యాప్తి జరుగుతుందా, క్షీణిస్తుందా, అసలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే కనుక ముందు అసలు క్రైస్తవం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. హిందూ ధర్మానికి క్రైస్తవం లేదా ఇస్లాంకి మధ్య అతి ముఖ్యమైన తేడాల్లో ఒకటి, అవి వ్యవస్థీకృతమైన మతాలు, మనది వ్యవస్థీకృతమైన మతం కాదు. అందుకే క్రైస్తవంలో ఎలా ఉంటుందంటే ప్రతి క్రైస్తవుడు కూడా, క్రైస్తవంలో మళ్ళీ చాలా శాఖలు ఉన్నాయి, ఒక 40,000 దాకా శాఖలు ఉన్నాయి అంటారు. అందులో ఏదో ఒక శాఖలో సభ్యుడిగా ఉంటాడు. కాక